హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట. అంటే పేపర్ మీద చూపిస్తాను. ఫస్ట్ మనకు పేపర్ మీద కట్ చేసుకుంటే మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నా. ఫస్ట్ మనము ఈ బ్లౌజ్ని మొత్తం ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. చేసి లోపలికించి మొత్తం మనకు ఉంటుంది. ఇట్లా చూసుకోవచ్చు కూడా. ఇట్లా చూసుకోవచ్చు, అట్లా చూసుకోవచ్చు. మనము ఇక్కడ చూసినా కూడా 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం ఇట్లా చూసుకుంటే లోపల నుంచి కరెక్ట్ వస్తుంది. 9 ఇంచెస్ ఉంది. మనం ఇక్కడ నుంచి 9.5 పెట్టుకుందాం. ఇక్కడ వస్తుంది. తర్వాత మనము పొడవు చూసుకుందాం. భుజం నుంచి పొడవు చూసుకుందాం. మినిమం 14.5 ఉంటుంది అనుకుంటా. మీకు క్లారిటీగా తెలియాలి కాబట్టి బ్లౌజ్ మీద చూపిస్తున్నా. 14 ఉంది. ఇటు 14 ఉందన్నమాట. మనం 14.5 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఇటు నుంచి మనం 14.5 పెట్టుకుంటే వచ్చింది కదా. ఇప్పుడు గల్ల చూసుకుందాం. గల్ల వచ్చేసి 10 ఉంది. మనం 10కి ఇక్కడ మార్క్ వేసుకుందాం. మనం రౌండ్ గల్ల అంటే రౌండ్ గల్ల పెట్టుకోవచ్చు. మనం డిజైన్ గల్ల అంటే డిజైన్ గల్ల పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు భుజం వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. చూడండి, 3 ఇంచెస్ ఇక్కడ మనం భుజం నుంచి ఇక్కడ పెట్టుకుందాం. ఇటు 2.5 పెట్టుకుందాం. 2.5 గల్లకి అంటే కాలర్ వస్తుంది కదా ఇక్కడ సైడ్. మనం ఇక్కడ 2.5 ఇక్కడ భుజానికి 3 ఇంచెస్ పెట్టుకుందాం. అలాగే ఇక్కడ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇటు ఇది హ్యాండ్ దగ్గర ఇది వచ్చేసి 9.5 ఉంది. మనం ఇలా చూసుకుంటే వస్తుంది అనమాట. 9.5 వచ్చింది కదా. మనం ఫస్ట్ ఇట్లా స్ట్రేట్గా గీసుకోవాలి. మనం తర్వాతకి రౌండ్గా మనం గీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇట్లా తీసుకుంటాక మనం కట్ చేసేటప్పుడు రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ గల్లకి మనం రౌండ్ గల్ల పెట్టుకున్నాం కాబట్టి మనం ఇంతే చాలు, కొంచెం ఈ ఇంచు చాలు మనకి. ఇక్కడ మనం సర్కిల్ గీసుకున్నాం కదా, ఇక్కడ ఇటు నుంచి మనకి ఈ ఇంచు నుంచి వెళ్ళి గల్ల అనేది తీసుకుందాం. ఇటు అంతే ఒక ఇంచు అంతా హ్యాండ్ సైడ్. ఇలా ఇదో బ్యాక్ సైడ్ కటింగ్ చూపిస్తా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తా. వీడియో చూసినాక అడగండి. మనకి ఇట్లే పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఫుల్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అందుకని మీకోసం అని పేపర్ కటింగ్ అయితే ఫస్ట్ చూపిస్తున్నా. తర్వాత నేను క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను. మనకి ఏ గల్ల కావాలంటే మనకు ఆ డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట. మీకోసం ఇప్పటికైతే నేనైతే రౌండ్ గల్ల అయితే కట్ చేస్తున్నా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది మొత్తం మనం ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి క్లాత్ పైన ఇది బ్యాక్ సైడ్. ఇది
బ్యాక్ సైడ్ చూసినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కటింగ్ అనమాట. ఇది కూడా మనం 14 తీసుకోవాలి మొత్తం కలిపి. మనము బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో అంత తీసుకోవాలి. 14.5 వస్తుంది కదా, మనం ఇప్పుడు 14.5 తీసుకుందాం. ఇక్కడికి వస్తుంది కదా, మొత్తము వచ్చేసిన తర్వాత మనం కాలరు మినిమం అయితే మనం భుజం ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం భుజంకి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనం 3కి మార్క్ పెట్టుకోవాలి. మన కాలర్కి 2.5 పడుతుంది. 2.5 పెట్టుకుందాం. ఫ్రంట్ కాలర్కి 6 చూడండి, ఇక్కడ 6 ఉంది. మనం బ్లౌజ్కి కూడా చూసుకుందాం. 6 మినిమం 6 పడుతుంది. చూడండి 6 ఉంది. మనం 6కి మార్క్ వేసుకుందాం. మనం ఇందాక ఇక్కడ 3 ఇంచెస్ 2.5 పెట్టుకున్నాం కదా మనము. ఇటు సైడ్ ఇప్పుడు మనం కాలర్కి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది 2.5. ఇటు నుంచి మనము కాలర్కి కూడా మనం ఒక ఇంచ్ అంత తీస్తే చాలు. ఇంత పెడితే కాలర్కి వస్తుంది. నేను మీకోసం అని ట్రై చేసి మరి మీకోసం వీడియో పెడుతున్నాను అనమాట. సో నేర్చుకునే వాళ్ళు ఉంటే అయితే కొంచెం ఈజీ ఎట్లుంటుంది నేర్చుకోండి. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనకి ఉక్స్ దగ్గర ఇక్కడ సైడు అయినా ఇక్కడ మనము ఉక్స్ నుంచి ఇక్కడ పట్టి గుంజాలన్నమాట. మనకి ఇంత క్రాస్ కటింగ్ పెడతాం కదా, ఇంత 9.5 ఉంది. 9.5 అంటే ఇంత వస్తుంది. అటు నుంచి మనం ఇక్కడ ఫ్రంట్లో కింది సైడ్ పట్టి పెడతాం కదా, మనం మొత్తం ఎంత చూసుకుంటే ఎంత ఉంది, 6.5 ఉంది. 6.5 కదా, ఇక్కడ మనకు పైకి వచ్చేసి 5 మొత్తం మనం ఇక్కడ పిన్నెస్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ చూసుకుంటే 7 ఇంచెస్ ఉంది కదా, మనం ఇక్కడ ఇటు నుంచి లీడ్ దాకా 5 ఇంత 3 మన 1.5కి మళ్ళీ మనం కిందికి కట్ చేయాలి. పట్టీకి కట్ చేసుకోవాలి. 1.5కి పట్టీకి ఉండాలన్నమాట. మనం అంత క్లారిటీ కాదనుకుంటే కూడా మనం ఇట్లా పెట్టి చూసుకోవచ్చు, బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు. కదా 5 అంటే ఇక్కడికి వస్తుంది. ఇది వచ్చేసి పట్టీకి, ఇది మనకు 4.5 లేదా 5 తీసుకున్నాను నేను. మనం ఇటు నుంచి రేటుకి 5 తీసుకుంటాం, ఎందుకంటే ఇందులో కుట్టు ఖర్చు పోతుంది, ఇందులో కుట్టు పోతుంది, కాబట్టి మనం
కొంచెం క్లాత్ మనం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు అనమాట. ఇక్కడ 1.5 ఉంది కదా, ఇదనమాట. ఇది వచ్చేసి పట్టి, ఇది వచ్చేసి ఫ్రంట్ గల్ల, ఇది వచ్చేసి హ్యాండ్ సైడ్. క్లారిటీ వచ్చిందా? మనం కొట్టు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తా చూడు. ఇది వీటికి మనం పట్టి కట్ చేసుకుంటున్నాం కదా, మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి గల్ల, ఫ్రంట్ గల్ల. ఇది వచ్చేసి హ్యాండ్స్కి. కానీ మనమైతే క్లాత్ అయితే మనం కత్తెర లేపకుండా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది కత్తెర లేపితే. సో ఇది ఫ్రంట్, దాని కిందకి పట్టి. సో ఇది వచ్చేసి మొత్తం ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ చూసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది. మన ఇష్టం 5 కూడా పెట్టుకోవచ్చు. ఇక మనము పొడుగు హ్యాండ్స్ కావాలంటే పొడుగు కూడా పెట్టుకోవచ్చు, మనం 8 దాకా 7 దాకా. సో 5.5 ఉంది కదా, మనం ఇప్పుడు 5.5 కట్ చేస్తాం. మనం అంత కాదనుకుంటే కూడా మనం హ్యాండ్స్ ఇట్లా హ్యాండ్స్ పెట్టి కూడా క్లాత్ పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇది పెట్టి మళ్ళీ మనం చూసుకోవాలి 5.5 ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని చెప్పి. సో కరెక్ట్ ఉంది. సో మనం ఇటు నుంచి ఇంత ఒక 10 ఇంచెస్ పొడవు దాకా తీసుకోవాలన్నమాట మొత్తం కలిపి. ఇప్పుడు ఇక్కడ దాకా రావాలి హ్యాండ్స్. ఇట్లా షేప్ రావాలి. మనకి ఇష్టం వచ్చిన హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కూడా కామెంట్లో అడగండి, హ్యాండ్స్ డిజైన్ కటింగ్స్ కూడా చూపిస్తా. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ మనకి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్. సో ఇప్పుడు పేపర్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను క్లాత్ మీద చూపిస్తాను ఇదే పేపర్ పెట్టి. సో క్లారిటీగా చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. నేనైతే ఫస్ట్ అస్తర్ కట్ చేసుకుందాం. మనము అస్తర్ కట్ చేసుకుంటే కొంచెం నీట్గా మనం ఇది కొంచెం జారిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ అస్తర్ కట్ చేసుకుంటే తర్వాత కింద కట్ చేసుకోవచ్చు. మొత్తం ఒక లెవెల్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈజీగా మనం పేపర్ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఒక్కసారి పేపర్ కట్ చేసుకున్న తర్వాత మీరు కుట్టి చూసుకున్నాక వచ్చింది అనుకోండి మంచిగా, మీరు అదే పేపర్ని పెట్టుకున్నా కూడా మీరు కుట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ మీరు ఊరికే కొలతలు చూసుకొని టైం వేస్ట్ అనుకుంటే మంచి ఒక అట్ట మీద కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసుకోవాలి. ఫ్రంట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఏమంటారు క్రాస్ కటింగ్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ క్రాస్గా చూస్తాం. క్రాస్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇది కట్ చేసుకున్న పేపర్ని క్రాస్గా పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఈజీ మనం అనుకుంటాం, కానీ నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో మస్తు అరే కష్టం రా నాయన అనుకోవచ్చు, కానీ మన బ్లౌజులు మనం కుట్టుకుంటే కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అందుకనే మీకోసం అని చెప్పి సింపుల్గా అయితే ఇట్లా చూసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయో. సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం కింది పట్టి చూసుకుందాం. నాకు పట్టి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది. ఇక్కడ క్రాస్ ఉండాలన్నమాట. ఇక్కడ సైడ్ ఇట్లా వచ్చి ఇక్కడ మనకి ఇట్లా ఉండాలి. అంటే అవుతుంది అనమాట. సో అయిపోయింది కదా. కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి బ్యాక్. ఒకసారి ట్రై చేయండి. ఈజీ. మనం పేపర్ కట్ చేసుకున్నాం అనుకో, పేపర్ వచ్చింది అనుకో, పేపర్ నీట్గా మనం కట్ చేసుకుంటే మన బ్లౌజ్ సైజు కూడా ఒకసారి ట్రై చేసుకుంటే వస్తుంది అన్నమాట ఈజీగా. ఇక్కడ మనకైతే నీట్గా రావాలి. కట్స్ లాగా వచ్చింది అనుకో గల్ల మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. మనం ఇక్కడ ఇంటి నుంచి కార్డ్స్ అది పెట్టుకుంటాం కాబట్టి చిన్న ఏదాకా మనం కుట్లు వేస్తాం కాబట్టి ఇక్కడ మనం కట్ పెట్టుకుందాం. ఇక్కడ మనం భుజం సూటిగా పెట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేస్తాం. మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటే మనం తర్వాత అది క్లాత్ మనం ఫస్ట్ అదే కట్ చేసుకుంటే జారిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ అయితే లైనింగే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే.
ఇక్కడైతే మనం ఉక్స్ పట్టి పెట్టేది కదా, ఇక్కడ మనం ఇటు నుంచి కొంచెం క్రాస్గా తీసుకొని ఇటు నుంచి మనం స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట లైన్. చూసారు కదా, ఇట్లా ఇట్లా అయితేనే మనకు షేప్ అనేది వస్తుంది. సో ఇది పట్టి కట్ చేద్దాం. ఇవి కూడా మనం ఇట్లా కుట్లు వేసుకుంటాం కదా, పట్టీస్ వస్తాయి కదా ఇట్లా, ఇవి కూడా కట్స్ పెడతాం. మనం చాపిస్తుందైతే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇలా. సో ఏమున్నాయనుకో మనం ఇక్కడ ఇంత, ఇది ఇంత పెట్టుకోవాలి, ఇది కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా పెట్టుకోవాలి, ఇది కొంచెం పొడవు తీసుకోవాలి, కొంచెం ఇక్కడ సన్నం పెట్టాలన్నమాట. సో క్లారిటీ వచ్చిందా? బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ కట్ చేసిన కదా చూపిస్తాను. మనం భుజం నుంచి ఇట్లా చూసుకోవాలన్నమాట కుట్టుకి. ఇది కొంచెం ఇంత వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అయిపోయింది, ఫ్రంట్ కూడా అయిపోయింది. పట్టి హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. మనకు సరిపోకపోతే ఇలా జాయిన్ చేసుకొని హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడే కాదు కానీ ఇలా జాయిన్ చేసి పెట్టినాం అనుకోండి, హ్యాండ్స్కి ఈజీగా మనము కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇంత మనం ఇది మన దగ్గర ఉంటుంది కాబట్టి మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇది జాయిన్ చేసి మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇది జారిపోతుంది అంటారు, మనము లైనింగ్ కట్ చేస్తుంటే కానీ జారిపోకుండా మనం కొంచెం స్టార్టింగ్లో కుట్టేటోళ్ళకైతే గమ్ము ఉంటుంది కదా, గమ్ము పెట్టి మనం కొంచెం ఆడొక చుక్క ఈడొక చుక్క అతికిచ్చి అవి మనం లైనింగ్ అతికించుకున్నాం అనుకోండి, ఇది జారదనమాట క్లాత్. చూపిస్తా మీకు కూడా, గట్టిగా చూపిస్తా చూడండి. దీన్ని కూడా సమానంగా చేసుకోవాలి, పెట్టుకోవాలి ఇట్లా. ఇది ఈ మడత అనేది మన సైడ్ ఉండాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ కాలర్స్ వస్తాయి కాబట్టి మన సైడ్ ఉండాలి. ఇప్పుడు అది జారిపోతారు అంటారు కదా, కొంతమంది ఏమో పిన్నీస్లో పెడతారు అనమాట. ఇట్లా పెట్టి పిన్నీస్లో పెడతారు కదా, అట్లా కూడా మనకు కుదరదు అనుకుంటే గమ్ము పెట్టి కూడా మనం కట్ చేసుకోవచ్చు. చూపిస్తా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా, గమ్ము ఉంది కదా, మనము ఇప్పుడు ఈ గమ్ముని మనము ఇది మొత్తం అంటే ఇది మనము ఒక మడత పెట్టి కట్ చేసినాం కదా, ఇప్పుడు మొత్తం ఇప్పేసేయాలి. ఇది మొత్తం బ్లౌజ్ లాగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా తీసినాక మనం గమ్ము పెట్టి అతికిస్తే మనకు స్టిచ్ చేయడానికి ఈజీగా వస్తుంది. మనం మళ్ళీ మడత పెట్టి కట్ చేస్తే మళ్ళీ అతికిస్తే మనకే ఇబ్బంది అవుతుంది. సో దీన్ని కూడా మనం బ్లౌజ్ పీస్ని కూడా ఇలా 1 లేయర్ కిందనే వేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్గా మనం అక్కడిక్కడ కొంచెం చుక్కల్లాగా అంటించి పెట్టిన మన క్లాత్ అనేది ఏం జారదనమాట. గమ్మ పెట్టేసి ఇలా మనం అంటించుకోవచ్చు. అంటించి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం గమ్ చుక్కలు ఇట్లా మనం పెడితే క్లాత్కి అంటుతుంది కాబట్టి సో అంటించి కూడా కట్ చేసుకోవచ్చు. మీకు క్లూ చెప్తున్నా, కాకపోతే నేను మామూలుగానే కట్ చేసా. మీకు కొంచెం
కొత్త మామూలుగా ఫస్ట్లో కట్ చేసే వాళ్ళకి జారిపోతుంది అనుకుంటే గమ్ము పెట్టుకోవచ్చు, పిన్నిస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు మామూలుగానే కట్ చేసా చూడండి. ఇది మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, పొడవులో చేసుకోను అనమాట. అడ్డంలో వేసుకుంటే మన క్లాత్ అనేది తక్కువ అవుతుంది, బట్ట అనేది వేస్ట్ అయిపోతుంది. నీట్గా అనుకోవాలి. మీకు అది ఓన్లీ ఇప్పుడు దాకా గమని చెప్పిన కదా, అది ఎగ్జాంపుల్కి చెప్పిన, మీ ఇష్టం. మీకు ఇట్లా కట్ చేయాలనుకుంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు. మీకు క్లాత్ డిస్టర్బ్ కాకుండా అట్లా ఉండాలని చెప్తే కూడా అట్లా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో పెట్టేసాం కదా. అస్తర్ పెట్టి కూడా కట్ చేయవచ్చు. కాకపోతే ఇది కొత్తది ఇందాకనే తెచ్చినాయి కదా, అది ఓకే మడతలు పడుతుంది. ఇక చాకిస్తున్నట్టు పెట్టి కట్ చేస్తున్నా. సో అట్లా ఈజీ, ఎందుకంటే మనం కుట్టుకున్న కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి నేనైతే ట్రై చేసుకుంటున్నాను నా బ్లౌజులు నేను. సో మీరు కూడా అట్లా నేర్చుకొని మీరు కుట్టుకుంటారు కదా అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను అన్నమాట వీడియో. మనం అంత కాదనుకుంటే కూడా ఇది కట్ చేసుకోకుండా మనం ఇట్లే మార్క్స్ పెట్టుకొని లైనింగ్కి కుట్లు వేసుకున్నాక కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ మనం. అట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది. మనకి ఈజీ మెథడ్ ఏదనిపిస్తుంది, గమ్మన్న పెట్టుకోవచ్చు, లైనింగ్కి మనం పిన్నిస్ అన్న పెట్టుకోవచ్చు. లైనింగ్కి మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ కుట్టినాక కూడా మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు అనమాట. సో అయిపోయింది, ఇదైతే బ్యాక్ సైడ్ అయిపోయింది. మనం దీంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా దీంట్లో కూడా మనం క్రాస్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట క్లాత్. అది మళ్ళీ స్ట్రైట్గా పెడితే మళ్ళీ అది లైనింగ్ వేరే అవుతుంది, ఇది వేరే అవుతుంది. ఇట్లా కూడా ఈజీగా అనిపిస్తుంది. మీకు ఈజీ మెథడ్ ఎట్లా అనిపిస్తుంది అట్లా పెట్టి కట్ చేసుకోవచ్చు. దీనికి పట్టి కూడా మనకు హ్యాండ్స్ పట్టి ఇక్కడ కట్ చేసుకోవచ్చు. మనం మిగిలిన క్లాత్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ కట్ చేసుకోవచ్చు.
ఇది మన క్లాత్ జారుతుంది కాబట్టి మనం ఇంకెక్కడ ఉంటే అక్కడ కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ పట్టి కట్ చేద్దాం. ఇది కూడా మనం దేని పార్ట్స్ దానికి ఇట్లా మనం అటాచ్ చేసి పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతాయి కాబట్టి. మనం ఇక్కడ ఇవి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇవి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ మనం భుజం పైన రావాలి కాబట్టి ఇవి 2 మడతలు చేసి ఇప్పుడు 2 హ్యాండ్స్ కాబట్టి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది మనం ఇట్లా పెట్టి కట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఫోల్డ్ చేసింది మన దిక్కే ఉంచుకోవాలి. మనం ఇందాక పట్టి కట్ చేసుకోలేదు కదా, పట్టికి మిగిలిన క్లాత్లో ఇంకా మనకు మిగిలిన పీసులన్నీ ఖరాబ్ చేయొద్దు, ఎందుకంటే అవి కాజా పట్టికి ఉక్స్ పట్టికి వస్తాయి కాబట్టి. మనకు పైపింగ్ కావాలంటే కూడా పైపింగ్ చేసుకోవచ్చు. కానీ పేపర్ కట్ చేసుకుంటే ఈజీ అండి. మీ ఇంట్లో పెట్టుకుంటే పేపర్ కట్ చేసుకున్నాక మనం ఒక అట్ట మీద కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళైతే ఇట్లా ఈ సిల్క్ క్లాత్ మీద కాకుండా కొంచెం జార్జెట్వి, కొంచెం మిషన్ మీద మీరు ఫస్ట్ నేర్చుకుంటారంటే కొంచెం ఆగేటివి తెచ్చుకుంటే బాగా. ఫస్ట్ మనం కాటన్వి ట్రై చేయండి. మీరు అది ట్రై చేసినాక వస్తే మాత్రం మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. నాకు ఫస్ట్ నేను నేర్చుకున్నాకనే మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నా. సో మీరు కూడా ఈ వీడియోని చూసి నేర్చుకుంటే కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో అయితే రేపు పెట్టేసా. సో ఆ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, అలానే షేర్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియో కోసం మీ ముందు ఉంటా. సో ఈరోజు వచ్చేసి అయితే పేపర్ కటింగ్ చూపించిన బ్లౌజు, అదే పేపర్తోని బ్లౌజ్ కటింగ్ చూపించిన కదా. రేపు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో పెడతా. ఫస్ట్ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళైతేనేమో బ్లౌజ్ పీస్ కట్ చేసి పెట్టుకోండి. రేపు నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను కాబట్టి అది చూసి కూడా పెట్టుకోవచ్చు.
సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.